నాగార్జున సాగర్ ఉప ఎన్నిక కౌంటింగ్ ప్రారంభమైంది. పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపు కొనసాగుతోంది. పూర్తి వివరాలు మా ప్రతినిధి వెంకటరెడ్డి అందిస్తారు. నల్గొండ జిల్లా నాగార్జున సాగర్ ఉప ఎన్నికల కౌంటింగ్ అయితే 8 గంటలకు ప్రారంభమైంది. సాయంత్రం 7 గంటల వరకు కూడా పూర్తిస్థాయి కౌంటింగ్ సంబంధించిన ఫలితాలు అయితే రానున్నాయి. ప్రస్తుతం మనము నల్గొండ ఆర్జాబాగ్ సమీపంలో ఉన్నటువంటి వేర్ హౌసింగ్ గోడౌన్స్లో ఉన్నాము. ప్రస్తుతం అయితే కౌంటింగ్ సంబంధించి 8 గంటలకు ప్రక్రియ ప్రారంభమైనటువంటి ప్రక్రియకు సంబంధించి ఏదైతే మధ్యాహ్నం 12 గంటలకైతే ట్రెండింగ్ అయితే తెలియనున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా కూడా కౌంటింగ్ అయితే జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక ఏదైతే పీపీ కిట్లను కూడా ధరించి ఉన్నటువంటి పరిస్థితి కౌంటింగ్ అయితే నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మొత్తం 25 రౌండ్లలో కౌంటింగ్ సంబంధించినటువంటి ప్రక్రియ కౌంటింగ్ అయితే జరగనున్నటువంటి పరిస్థితి ఉంది. మొత్తం ఒక్కొక్క రౌండ్లో 7,500 ఓట్లు అయితే లెక్కించనున్నారు. మొత్తానికి సంబంధించి అయితే 14 టేబుల్స్ను 2 రూములలో ఏర్పాటు చేశారు. మొత్తం 300 మంది కౌంటింగ్ సిబ్బందితో పాటుగా అదేవిధంగా మొత్తం మరొక 300 మంది పోలీసులతో పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు అయితే చేసినటువంటి పరిస్థితి ఉంది. ఎవరైతే కోవిడ్ టెస్ట్ నెగిటివ్ రిపోర్ట్ ఉన్న వారు మాత్రమే కౌంటింగ్ హాల్లోకి అనుమతించినటువంటి పరిస్థితి ఉంది. ప్రతి ఒక్కరు కూడా మాస్క్ ధరించాలి అని కూడా నిబంధనలు అయితే కఠినంగా అయితే అమలు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక మొత్తం 1500 పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు పూర్తయిన తర్వాత అయితే అదే సమయంలో కూడా ఈవీఎంలకు సంబంధించినటువంటి ఓట్ల లెక్కింపు అనేది జరుగుతుందని చెప్పడం కూడా జరిగింది. మొత్తంగా 3 అంచెల భద్రత నడుమ 144 సెక్షన్ అయితే అమలు చేస్తున్నటువంటి పరిస్థితి నల్గొండలో ఉన్నటువంటి కౌంటింగ్ కేంద్రం వద్ద ఉన్నది. ఏప్రిల్ 17వ తేదీన జరిగినటువంటి నాగార్జున సాగర్ ఉప ఎన్నికకు సంబంధించి మొత్తం 86.18% పోలింగ్ అయితే నమోదైనటువంటి పరిస్థితి. మొత్తం 41 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఇక 40 సీసీ కెమెరాలతో పటిష్టమైనటువంటి భద్రతా ఏర్పాట్లు చేసినటువంటి పరిస్థితి ఉంది. ఇక మొత్తంగా ఉదయం 8 గంటలకు ప్రారంభమైనటువంటి నాగార్జున సాగర్ ఉప ఎన్నిక కౌంటింగ్ సంబంధించి సాయంత్రం 7 గంటలకు ప్రక్రియ అయితే పూర్తి కానున్నది. దీనికి సంబంధించి కూడా మధ్యాహ్నం 12 నుంచి 1 గంటల మధ్యనే ట్రెండింగ్ అయితే తెలిసేది అభ్యర్థి ఎవరికి అనేది ఈ అవకాశాలు అనే విషయం అయితే తెలిసే అవకాశం అయితే ఉంది. కెమెరా పర్సన్ బాలుతో కలిసి వెంకటరెడ్డి ఎన్టీవీ నల్గొండ నుంచి. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితం ఎలా ఉండబోతోందనే ఉత్కంఠ సర్వత్రా నెలకొంది. కొన్ని దశాబ్దాల తర్వాత అటు జయలలిత ఇటు కరుణానిధి లేకుండా జరుగుతున్న ఎన్నికలు ఇవి. దీంతో అన్నా డీఎంకే అధికారాన్ని నిలబెట్టుకుంటుందా లేక డీఎంకే హస్తగతం చేసుకుంటుందా అనే ఉత్కంఠ తమిళనాడు అలాగే దేశవ్యాప్తంగా కూడా నెలకొనుంది. ఈసారి ఎన్నికల్లో బీజేపీతో అన్నా డీఎంకే పొత్తు పెట్టుకోగా కాంగ్రెస్ డీఎంకేల మధ్య అవగాహన కుదిరింది. తమిళనాడు ముఖ్యమంత్రి పళనిస్వామి ఎడప్పాడి నుంచి పోటీ చేస్తున్నారు. జయలలిత మరణం తర్వాత పార్టీని తన చెప్పు చేతిలో పెట్టుకోవడంతో పాటు ప్రభుత్వాన్ని ఇబ్బందులు లేకుండా నడిపించారు పళనిస్వామి. జయలలిత లేకుండా జరుగుతున్న ఈ అసెంబ్లీ ఎన్నికల్లో తన సత్తా ఏంటో చూపించాలని అనుకుంటున్నారు ఆయన. తమిళనాడు ఉప ముఖ్యమంత్రి మాజీ సీఎం పన్నీర్ సెల్వం బోడినాయకనూరు నుంచి పోటీ చేస్తున్నారు. 2011 నుంచి ఆయన నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తూ వస్తున్నారు. ఈసారి ఎన్నికల్లో గెలిచి హ్యాట్రిక్ కొట్టాలని పట్టుదలగా ఉన్నారు ఆయన. జయలలితకు అత్యంత విశ్వాసపాత్రులైన మంత్రుల్లో పన్నీర్ సెల్వం ఒకరు. 2014లో జయలలిత జైలుకు వెళ్లాల్సి వచ్చినప్పుడు పన్నీర్ సెల్వంను ముఖ్యమంత్రిగా పెట్టుకుని వెళ్లారు. ఇక కరుణానిధి మరణించాక పార్టీ పగ్గాలు చేపట్టిన స్టాలిన్ ఈ ఎన్నికల్లో సీఎం అభ్యర్థిగా బరిలోకి దిగారు. కాగా కోలాతూరు నుంచి స్టాలిన్ పోటీ చేస్తున్నారు. ఇక్కడ నుంచి 2 సార్లు స్టాలిన్ గెలిచారు. కోలాతూరులో అన్నా డీఎంకే తరపున రాజారాం పోటీ చేస్తున్నారు. ఇక జయ హయాంలో తమిళనాడు రాజకీయాల్లో కీలకంగా వ్యవహరించారు శశికళ. పార్టీలో జయలలితను అంతా అమ్మ అని పిలిస్తే శశికళను చిన్నమ్మ అంటూ పిలిచేవారు. జయ మరణం తర్వాత పార్టీని తన చెప్పు చేతుల్లో ఉంచుకోవడానికి ప్రయత్నించారు శశికళ. అయితే ఆమె జోరుకు బ్రేకులు పడ్డాయి. జైలుకు వెళ్లాల్సి రావడంతో మేనల్లుడు టీటీవీ దినకరన్ ద్వారా కథ నడిపించారని చూశారామా, అది కూడా వర్కౌట్ కాలేదు. అన్నా డీఎంకే అతన్ని బహిష్కరించడంతో సొంతగా పార్టీ పెట్టాడు దినకరన్. ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో దినకరన్ పార్టీ నుంచి అభ్యర్థులను బరిలోకి దించుతారని అంతా భావించినా అనూహ్యంగా పోటీకి దూరంగా ఉంది దినకరన్ పార్టీ.
అంతేకాదు ఎన్నికలకు కొన్ని రోజుల ముందే జైలు నుంచి విడుదలైన శశికళ అనూహ్యంగా అన్నా డిఎంకేని గెలిపించాల్సిందిగా అభిమానులు కార్యకర్తలను పిలుపునిచ్చారు. గత ఉప ఎన్నికల్లో ఆర్కే నగర్ నుంచి గెలిచిన దినకరన్ ఈసారి మాత్రం కోవిల్పట్టి నుంచి పోటీ చేస్తూ ఉన్నారు. శశికళ పోటీ నుంచి తప్పుకోవడం వెనకాల బీజేపీ వ్యూహం ఉందనేది సర్వత్రా వినిపిస్తున్నటువంటి విశ్లేషణ. ఈ నేపథ్యంలో మరి ఆ వ్యూహాలు ప్రతి వ్యూహాలు ఫలిస్తాయా? ఏఐడిఎంకే గెలుస్తుందా? బీజేపీ వ్యూహం ఫలిస్తుందా? బీజేపీ జతగట్టినటువంటి ఏఐడిఎంకే గెలిచి తమిళనాడులో బీజేపీ తన ఉనికిని చాటుకునే ప్రయత్నం మరోసారి చేస్తుందా, లేక స్థానికత్వం అత్యంత అధికంగా ఉండే తమిళనాడులో డిఎంకేకి ప్రజలు పట్టం కడతారా? వేచి చూడాల్సిన పరిస్థితి కనపడుతోంది. 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి నాగార్జున సాగర్ తిరుపతి ఉప ఎన్నికకు సంబంధించిన అప్డేట్స్ ఎప్పటికప్పుడు ఎన్టీవీలో కొనసాగుతుంటే ఇప్పటికే పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు ప్రారంభమైంది. లీడ్స్ మనం ఎన్టీవీ స్క్రీన్ మీద చూస్తున్నాం. రైట్, 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన లెక్కింపు ప్రారంభమైంది. అయితే ఈసారి పోస్టల్ బ్యాలెట్స్ ఎక్కువగా కనపడుతూ ఉన్నాయి. వివిధ కారణాలు, కోవిడ్ కావచ్చు, మరో కారణం కావచ్చు. పోస్టల్ బ్యాలెట్స్ దాదాపు 4 రెట్లు అధికంగా వచ్చాయి. మనం చూస్తే 2016లో 2.97 లక్షల పోస్టల్ బ్యాలెట్లు ఉంటాయి. ఈసారి మాత్రం 13.16 లక్షలు, ఏకంగా 4 రెట్ల అధికంగా పోస్టల్ బ్యాలెట్స్ ఉన్నాయి. సో పోస్టల్ బ్యాలెట్స్ లెక్కింపు కొంచెం ఆలస్యం అయ్యే అవకాశం ఉంది. యాక్చువల్ బ్యాలెట్స్ లెక్కింపు కాస్త లేట్గా ప్రారంభమయ్యే అవకాశం కనపడుతుంది. సో మనం లీడ్స్ చూస్తూ ఉన్నాం స్క్రీన్ మీద. పోస్టల్ బ్యాలెట్స్కి సంబంధించినటువంటి లీడ్ మనం చూస్తూ ఉంటే పశ్చిమ బెంగాల్కి సంబంధించిన టాప్ లీడ్ మనం చూస్తున్నాం. టీఎంసీ 40 స్థానాలు, బీజేపీ 30 స్థానాల్లో లీడ్లో కనపడుతుంది. ఉన్న 292 స్థానాల్లో 70 స్థానాలకు సంబంధించిన పోస్టల్ బ్యాలెట్స్ లెక్కింపు జరుగుతుంది. టీఎంసీ 40 స్థానాలు, బీజేపీ 30 స్థానాలు. సో ఎగ్జిట్ పోల్స్ చెప్పిన దిశగానే అడుగులు పడుతూ ఉన్నాయి. మనం చూసినట్లయితే పోస్టల్ బ్యాలెట్స్ ప్రకారం చూసినట్లయితే 40 స్థానాలు అంటే 10 స్థానాల తేడాతోటి టీఎంసీ ముందంజలో కనపడుతుంది. మనకి బీజేపీ 30 స్థానాలతో 2వ స్థానంలో కనపడుతుంది. లెఫ్ట్కి సంబంధించి ఇప్పటి వరకు ఒక స్థానం కూడా రాలేదు లీడ్లోకి. ప్రస్తుతం లీడ్కి సంబంధించినటువంటి అప్డేట్స్ మనం చూస్తున్నాం వెస్ట్ బెంగాల్కి సంబంధించి. ఇక కేరళ విషయానికి వచ్చినైతే ఎల్డీఎఫ్ 52, యూడీఎఫ్ 37 స్థానాల్లో కనపడుతుంది. బీజేపీ కూటమి ఎన్డీఏ 1 స్థానంలో లీడ్లో కనపడుతూ ఉంది. అసోంలో ఎన్డీఏ కూటమి 11 స్థానాల్లో లీడ్లో కనపడుతూ ఉంటే కాంగ్రెస్ యూపీఏ 7 స్థానాల్లో లీడ్లో కనపడుతుంది. పుదుచ్చేరి ఎన్డీఏ 5 స్థానాల్లో లీడ్లో కనపడుతోంది. యూపీఏ 4 స్థానాల్లో లీడ్లో కనపడుతోంది. ఇంకా నాగార్జున సాగర్ తిరుపతి ఉప ఎన్నికకు సంబంధించిన లెక్కింపు ఇంకా ప్రారంభం కావాల్సి ఉంది. 5 రాష్ట్రాలకు సంబంధించినటువంటి అప్డేట్స్ మనం చూస్తూ ఉన్నాం. పోస్టల్ బ్యాలెట్స్ లెక్కింపు జరుగుతుంది. పోస్టల్ బ్యాలెట్స్ కాస్త ఆలస్యం అయ్యే అవకాశం కనపడుతుంది. ఎందుకంటే ఈసారి భారీ స్థాయిలో పోస్టల్ బ్యాలెట్స్ ఉన్నాయి. దాదాపు 13.16 లక్షల పోస్టల్ బ్యాలెట్స్ ఉన్నాయి. 2016తో పోల్చుకుంటే 2016లో మనం చూసినట్లయితే 2.97, దాదాపు 3 లక్షల పోస్టల్ బ్యాలెట్స్ ఉంటాయి. ఈసారి 13.16 లక్షల పోస్టల్ బ్యాలెట్స్ ఉన్నాయి. సో కొంచెం ఎప్పుడు జరిగే కంటే కాస్త ఆలస్యం అయ్యే అవకాశం కనపడుతుంది. ఎక్కువ పోస్టల్ బ్యాలెట్స్ ఉండడంతో యాక్చువల్ బ్యాలెట్స్ లెక్కింపు కాస్త ఆలస్యం అయ్యి లెక్కింపు ప్రారంభమయ్యే అవకాశం కనపడుతుంది. యాజ్ ఆఫ్ నౌ మనం చూస్తున్నటువంటి పోస్టల్ బ్యాలెట్ లీడ్స్ మనం చూస్తూ ఉన్నాం. 292 స్థానాలు ఉన్నాయి పశ్చిమ బెంగాల్లో. 148 మ్యాజిక్ ఫిగర్ చేరుకోవాలి, అధికారం చేజిక్కించుకోవాలంటే ఏ పార్టీ అయినా సరే. టీఎంసీ 44 లీడ్లో కనపడుతుంది. బీజేపీ 35 స్థానాలతో లీడ్లో 2వ స్థానంలో కనపడుతుంది. దాదాపు 10 స్థానాల వేరియేషన్ కనపడుతూ ఉంది. ఎగ్జిట్ పోల్స్ అన్ని కూడా టీఎంసీ మళ్ళీ అధికారాన్ని కైవసం చేసుకుంటుందని చెబుతూ ఉన్నాయి. ఒక ఎగ్జిట్ పోల్ మాత్రం, టైమ్స్ నోకి సంబంధించిన ఎగ్జిట్ పోల్ మాత్రం టగ్ ఆఫ్ వార్ ఉంటుందని, ఒక 10 స్థానాల టగ్ ఆఫ్ వార్ ఉంటుందని టైమ్స్ నో ఎగ్జిట్ పోల్ చెప్పినటువంటి పరిస్థితి. మరి ఎవరి అంచనాలు నిజమవుతాయి, పోస్టల్ బ్యాలెట్స్ ఏ మేరకు వీటిని రిజంబుల్ చేస్తాయనేది కూడా చూడాల్సిన పరిస్థితి కనపడుతుంది. ఎగ్జిట్ పోల్స్ కు సంబంధించి కూడా ఏ విధమైనటువంటి రిజంబ్లెన్స్ ఉంటుంది. వెస్ట్ బెంగాల్ చూస్తున్న అప్డేట్ చూస్తూ ఉన్నాం. 84 స్థానాలకు గాను 44 టీఎంసీ లీడ్లో ఉంటే బీజేపీ 40 స్థానాలకు లీడ్లోకి వచ్చింది. 4 స్థానాలు అంటే అమాంతం 6 స్థానాలు తగ్గిపోయింది. 34 నుంచి 40 స్థానాలకు వచ్చింది బీజేపీ. టీఎంసీ మాత్రం 4 స్థానాలు ముందుకు వెళ్ళింది. మొత్తం 6 స్థానాల గ్యాప్తో బీజేపీ 2వ స్థానంలో, టీఎంసీ 1వ స్థానంలో కంటిన్యూ అవుతుంది. ఇక కేరళ విషయానికి వచ్చినట్లయితే ఎగ్జిట్ పోల్స్ అన్ని కూడా ఏకపక్షంగా ఎల్డీఎఫ్ మళ్ళీ అధికారంలోకి రాబోతోందని, భారీ స్థానాలను దక్కించుకోబోతోందంటూ ఎల్డీఎఫ్ కి పట్టం కట్టినటువంటి పరిస్థితుల్లో ప్రస్తుతం ఎల్డీఎఫ్ మనకి లీడ్లో కనపడుతుంది. యూడీఎఫ్ 37 స్థానాలతో 2వ స్థానంలో కనపడుతుంది. ఎన్డీఏ 1 స్థానం, బీజేపీ గతంలో కూడా 1 స్థానాన్ని దక్కించుకుంది ఎన్డీఏ. మరి ఈసారి ఎన్ని స్థానాలు దక్కించుకుంటుందో వేచి చూడాల్సినటువంటి పరిస్థితి కనపడుతుంది. కేరళ లీడ్స్ మనం చూస్తున్నాం పోస్టల్ బ్యాలెట్స్ కి సంబంధించి.
అసోం లీడ్స్ కూడా మనం చూడొచ్చు. అసోంలో మొత్తం 126 స్థానాలు ఉంటే 64 స్థానాలు దక్కించుకోవాలి, మ్యాజిక్ ఫిగర్ దక్కించుకోవాలి అక్కడ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే. బీజేపీ లీడ్ చేస్తున్నటువంటి ఎన్డీఏ కూటమి 11 స్థానాల్లో ప్రస్తుతం లీడ్లో కనపడుతుంది. కాంగ్రెస్ లీడ్ చేస్తున్నటువంటి యూపీఏ కూటమి 7 స్థానాల్లో లీడ్లో కనపడుతుంది. అసోంలో బీజేపీ మళ్ళీ అధికారం దక్కించుకుంటుందని ఎగ్జిట్ పోల్స్ చెబుతూ ఉన్నాయి. కొన్ని ఎగ్జిట్ పోల్స్ టగ్ ఆఫ్ వార్ ఉంటుందని చెబుతూ ఉన్నాయి. యూపీఏ కాంగ్రెస్ కూడా తన కాన్ఫిడెన్స్ ను వ్యక్తం చేస్తూ ఉంది. వాస్తవ ఫలితాలు వేరేగా ఉంటాయి, కాంగ్రెస్ ఈసారి అధికారాన్ని దక్కించుకుంటుందని చెబుతూ ఉన్నారు. మరి వేచి చూడాల్సినటువంటి పరిస్థితి కనపడుతోంది. పోస్టల్ బ్యాలెట్స్ చూసినట్లయితే 11 స్థానాల్లో ఎన్డీఏ లీడ్ లో కనపడుతుంది, యూపీఏ 7 స్థానాల్లో అసోంలో లీడ్ లో కనపడుతోంది. నాగార్జున సాగర్ పోస్టల్ బ్యాలెట్ రిజల్ట్స్ మనం చూస్తున్నాం. టీఆర్ఎస్ లీడ్ లో కనపడుతున్నట్టుగా తెలుస్తోంది. ఇక్కడ భారీ స్థాయిలో పోలింగ్ నమోదైంది, రికార్డు స్థాయిలో నమోదైంది అని చెప్పొచ్చు. 86% పైబడి ఇక్కడ పోలింగ్ నమోదైనటువంటి పరిస్థితుల్లో ఈసారి ఎలాంటి ఫలితాలు వస్తాయనేది సర్వత్రా ఆసక్తి నెలకొంది. టీఆర్ఎస్ భారీ మెజారిటీతో గెలుస్తామని చెప్పి కాన్ఫిడెన్స్ వ్యక్తం చేస్తుంటే కాంగ్రెస్ కి ఈ స్థానం కంచుకోట. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ కూడా తన కాన్ఫిడెన్స్ ను వ్యక్తం చేస్తూ ఉంది. ఈ నేపథ్యంలో కౌంటింగ్ ప్రారంభమైంది. పోస్టల్ బ్యాలెట్స్ లో ప్రస్తుతం టీఆర్ఎస్ ఆధిక్యంలో కనపడుతోంది. అక్కడి నుంచి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి మహేష్ అందించడానికి సిద్ధంగా ఉన్నారు. మహేష్, ఏంటి నాగార్జున సాగర్ లో పరిస్థితి? యాజ్ ఆఫ్ నో ఎర్లీ రిజల్ట్స్ ఏం చెబుతున్నాయి? పోస్టల్ బ్యాలెట్స్ లో ఏ విధమైనటువంటి ఫలితాలు కనపడుతూ ఉన్నాయి? చక్రి, నాగార్జున సాగర్ సంబంధించినటువంటి ఎన్నికల కౌంటింగ్ కొద్దిసేపటి క్రితమే ప్రారంభమైంది. అయితే ఇక్కడ పోస్టల్ బ్యాలెట్స్తో పాటు ఫస్ట్ రౌండ్ కూడా కౌంటింగ్ సైమల్టేనియస్గా కౌంటింగ్ జరుగుతుంది. ప్రస్తుతం పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ ఒకవైపు జరుగుతూనే ఉండగా మరొక వైపు ఫస్ట్ రౌండ్ ఓట్ల లెక్కింపు కూడా జరిగింది. పోస్టల్ బ్యాలెట్ సంబంధించినటువంటి పూర్తి వివరాలు రావాల్సింది. అయితే మొదటి రౌండ్కి సంబంధించినటువంటి ఫలితాలు రావడం జరిగింది. అయితే గుర్రంపూడి మండలం సంబంధించినటువంటి ఓట్లను ఫస్ట్ రౌండ్లో లెక్కిస్తున్నటువంటి పరిస్థితి. ఇప్పటివరకు ఉన్నటువంటి ఫస్ట్ రౌండ్ ఫలితాలను కనుక చూసినట్లయితే 1475 ఓట్ల లీడ్తో టీఆర్ఎస్ ముందంజలో ఉంది. మొత్తం ఓట్లలో టీఆర్ఎస్కి 4228 ఓట్లు వస్తే కాంగ్రెస్కు 2753 ఓట్లు రావడం జరిగింది. అంటే ఏదైతే ట్రెండ్ కనుక చూసినట్లయితే ఫస్ట్ రౌండ్లోనే టీఆర్ఎస్కి 1475 మెజారిటీ వచ్చినటువంటి నేపథ్యంలో ఇదే ట్రెండ్ కొనసాగుతుంది అనేటువంటి అభిప్రాయంతో టీఆర్ఎస్ నేతలు ఉన్నారు. ఏదైతే ఈ మండలాలు అయితే నెక్స్ట్ చేసి ఉన్నటువంటి మండలాలు కావచ్చు, వీటన్నిటిపైన 1-2 మండలాల పూర్తయిన తర్వాత క్లారిటీ వచ్చేటువంటి అవకాశం ఉందనేటువంటి విషయం చెప్తున్నారు. ఏదైతే మీరు అన్నట్టుగా భారీగా ఓటు పోలింగ్ జరిగింది. 86.18% ఓటింగ్ జరిగింది. దాదాపుగా 180,000 మందికి పైగా ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నటువంటి నేపథ్యంలో ఈ 180,000 ఓట్లను కౌంటింగ్ చేయాల్సి ఉంది. అయితే స్పీడ్గానే ఇప్పుడున్నటువంటి ఫస్ట్ ట్రెండ్ హాఫ్ అన్ అవర్లో వచ్చినటువంటి నేపథ్యంలో ఇదే ట్రెండ్ కొనసాగినట్లయితే 12 గంటల వరకు ఫలితం పైన క్లారిటీ వచ్చేటువంటి అవకాశం ఉంది చక్రి. అయితే ఈ ప్రస్తుతానికి అయితే టీఆర్ఎస్ మొదటి రౌండ్లో లీడ్లో ఉంది. 1475 ఓట్ల మెజారిటీతో ఫస్ట్ రౌండ్లో టీఆర్ఎస్ ఆధిక్యతతో ఉంది చక్రి. విషయాలు కనపడుతూ ఉన్నాయి మహేష్. ఒకటి, ఉప ఎన్నికల్లో సాధారణంగా ఓటు వేయడానికి అంత ఆసక్తి చూపించరు, ఆ స్థాయిలో పోలింగ్ పర్సంటేజ్ అనేది నమోదు కాదు. కానీ ఈ నాగార్జున సాగర్లో భిన్నంగా రికార్డు స్థాయిలో 86% పైబడి పోలింగ్ నమోదైనటువంటి పరిస్థితి ఒకటి. రెండోది, సాధారణంగా ఎక్కువ శాతం పోలింగ్ నమోదైతే కనుక అది అధికార పార్టీకి వ్యతిరేకత అనేది మనం సాధారణంగా చూసేటువంటి ఈక్వేషన్. కానీ ఇక్కడ దానికి భిన్నంగా కనపడుతూ ఉంది పరిస్థితి చూస్తే. అంటే చక్రి, ఇక్కడ అంటే మీరు అన్నట్టుగా వాస్తవమే. కాకపోతే ఇక్కడ నాగార్జున సాగర్లో ఏదైతే అధికార పార్టీ ముందు నుంచేలే కాన్సన్ట్రేట్ చేయడము, ఎమ్మెల్యేలను మంత్రులను ఇక్కడ ఇన్ఛార్జీలుగా పెట్టడము, ఇక్కడే వారు మకాం వేసి ఉండడం, అంతేకాకుండా ఓటర్లను ప్రతిరోజు కలిసేటువంటి అది చేయడము, 1-2 ఊర్లకు కలిపి ఒక ఎమ్మెల్యేకి బాధ్యతలు అప్పచెప్పినటువంటి నేపథ్యంలో ఈసారి ఏదైతే దుబ్బాకలో జరిగినటువంటి అనుభవాన్ని దృష్టిలో పెట్టుకొని నాగార్జున సాగర్ విషయానికి వచ్చినప్పటికీ టీఆర్ఎస్ కొద్దిగా
పకడ్బందీ ప్రణాళికతో వెళ్ళడం జరిగింది. అంతేకాకుండా ముఖ్యమంత్రి కూడా ఇక్కడ ఏదైతే నాగార్జునసాగర్ నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఎన్నిక నేపథ్యంలో 2 సార్లు ఇక్కడ పర్యటనకి రావడం, ఇక్కడ సభల్లో పాల్గొనడము, మిగతా వారికి కూడా బాధ్యతలు అప్పజెప్పడమే కాకుండా వారిని ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేయడము, ఓటర్లను నేరుగా కలిసేటువంటి ప్రయత్నం చేయడంతో ఈ ప్రస్తుతం ఉన్నటువంటి ట్రెండ్స్ అంటే ఇదే కొనసాగుతుందా లేదా చూడాల్సింది. అయితే ఈ ట్రెండ్స్ ప్రకారం దీనికి ఎంతటి కారణం టీఆర్ఎస్ వాళ్ళు పెట్టినటువంటి ఎఫర్ట్ కావచ్చు. మరొక వైపున ఒక జానారెడ్డి అనేటువంటి ఒక ముఖ్య నేత ఇక్కడ బరిలో ఉన్నటువంటి నేపథ్యము గతంలో చాలాసార్లు కూడా ఇక్కడి నుంచి ఎన్నికైనటువంటి నేపథ్యంలో అటువంటి నేతను ఢీకొనాలి అంటే పకడ్బందీగా ముందుకు వెళ్ళాలనేటువంటి అంటే ఏమాత్రం ఎమర్పాటుగా వ్యవహరించినా ఇబ్బంది వస్తుందనేటువంటి ఉద్దేశంతో ఇక్కడ టీఆర్ఎస్ శ్రేణులు పనిచేసినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే ఓటింగు ఎక్కువగా నమోదు అయ్యేటువంటి కావడానికి ప్రధాన కారణమైంది. అంతేకాకుండా ఈ కాంగ్రెస్ సంబంధించినటువంటి జానారెడ్డి కావచ్చు, తనకు సంబంధించినటువంటి ఓట్ని అన్నింటిని కూడా వేయించుకునేటువంటి ప్రయత్నం చేయడం, ఏదైతే ఈ ఉప ఎన్నికలని ఎట్లా అధికార పార్టీకి అనుకూలంగా ఉంటుంది కాబట్టి ఏదో చూసి చూడనట్టుగా పెద్ద పట్టించుకోవాల్సిన అవసరం లేదు అనేటువంటి అది కాకుండా జానారెడ్డి లాంటి వ్యక్తి కూడా నిలిచినటువంటి నేపథ్యంలో ఇటువైపు నుంచి కూడా గట్టిగానే ప్రచారం చేసినటువంటి పరిస్థితి. అంటే ఓటర్లను అందరినీ కూడా కావచ్చు, పార్టీ శ్రేణులు కావచ్చు ప్లాన్ చేసినటువంటి నేపథ్యంలో ఈ స్థాయిలో ఓటింగు జరిగింది. అయితే గతంతో పోల్చుకుంటే మాత్రం 1% కన్నా తక్కువ ఓటింగు జరిగింది. అయితే ఉప ఎన్నికల్లో 86% ఓటింగ్ జరగడం మాత్రం మీరు అన్నట్టుగా అది చెప్పుకోవాల్సినటువంటి పరిగణలోకి తీసుకోవాల్సినటువంటి అంశమే చక్రి. అయితే ఇప్పుడు వరకు ఇంకా మిగతా మండలాలకు సంబంధించినటువంటి ఓట్ల లెక్కింపు జరగాల్సి ఉంది. సో ఈ టీఆర్ఎస్ చేసినటువంటి ఎఫర్ట్స్ ఈ ఫస్ట్ రౌండ్లో కనిపించిన మిగతా మండలాల్లో కూడా అదే రకమైనటువంటి ఫలితాలు వస్తాయా లేదా అనేటువంటిది చూడాల్సింది. ట్రెండ్స్ మాత్రం టీఆర్ఎస్కు అనుకూలంగా ఉన్నట్టే కనిపిస్తున్నాయి చక్రి. సో ఎన్ని రౌండ్లు జరగబోతూ ఉన్నాయి అంటే ఎక్కువ పోలింగ్ నమోదైంది కదా, దానివల్ల ఏమన్నా ఆలస్యం అవకాశం ఉంది? ప్లస్ కోవిడ్తో సిబ్బందిని కూడా టేబుల్ తక్కువ చేయడం కావచ్చు, సిబ్బందిని వేరువేరుగా దూరంగా కూర్చోబెట్టడం కావచ్చు, ఈ నేపథ్యంలో ఈ నిబంధనలు కావచ్చు, ఎక్కువ పోలింగ్ కావచ్చు, కొంచెం ఆలస్యం అయ్యే అవకాశం ఉందా లేదంటే కొంచెం ఎర్లీగానే వచ్చే అవకాశం కనపడుతుంది? ఎన్ని రౌండ్లో రావచ్చు, ఎప్పటి వరకు క్లారిటీ రావచ్చు మనకి ఎవరు గెలుస్తారనే దాని మీద? మొత్తం 25 రౌండ్లు ఉన్నాయి చక్రి. మొత్తం 14 టేబుల్ వేయడం జరిగింది. 2 హాల్లో కౌంటింగ్ జరుగుతుంది. ఒక్కో హాల్లో 7 టేబుల్స్ చొప్పున వేసినటువంటి నేపథ్యం. ఒక్కోసారి మొత్తం కూడా 14 ఈవీఎంలను లెక్క పెడతారు. అదేవిధంగా అది కంటిన్యూ అవుతూ వస్తుంది. సో ఈ విధంగా 25 రౌండ్ల పాటు జరుగుతుంది. అయితే మొదటి రౌండ్ అర్లీగా వచ్చినటువంటి నేపథ్యంలో ఇదే ట్రెండ్ కనుక కొనసాగితే 12-1 వరకు తుది ఫలితం కూడా వెలువడేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే ఇదే స్పీడు మిగతా రౌండ్లలో ఉంటుందా లేదా చూడాల్సి ఉంది. అయితే ఇప్పుడున్నటువంటి పోస్టల్ బ్యాలెట్ లెక్కించిన తర్వాత మొదటి రౌండ్ ప్రారంభమవుతుంది. జనరల్గా అది సాంప్రదాయము, అదేవిధంగా కొనసాగుతుంది. అయితే ప్రస్తుతం ఉన్నటువంటి కోవిడ్ నిబంధనలు కావచ్చు, ఈ పోస్టల్ బ్యాలెట్లు లెక్క పెట్టడానికి టైం ఎక్కువ తీసుకుందని చెప్పేసి కావచ్చు, పోస్టల్ బ్యాలెట్స్తో పాటు సమాంతరంగా ఫస్ట్ రౌండ్ కూడా కౌంట్ చేసినటువంటి నేపథ్యంలో అది ఆ టైం కూడా కలిసి వచ్చేటువంటి అవకాశం ఉంది. ఎర్లీగానే నాగార్జునసాగర్ సంబంధించినటువంటి ఫలితం వెలువడేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి చక్రి. థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్ మహేష్. మరిన్ని అప్డేట్స్ కోసం మళ్ళీ కాంటాక్ట్ చేస్తాం. సో 12 గంటల వరకు మనకు ఒక క్లారిటీ వచ్చే అవకాశం కనపడుతుంది. లెక్కింపు వేగంగానే జరుగుతుంది. సాధారణంగా పోస్టల్ బ్యాలెట్స్ తర్వాత లెక్కింపు రౌండ్స్ మొదటి రౌండ్ ప్రారంభమవుతుంది. కానీ ప్యారలల్గా పోస్టల్ బ్యాలెట్స్తో ప్యారలల్గా మొదటి రౌండ్ ప్రారంభం అయిపోయింది. దాంట్లో టీఆర్ఎస్ ఆధిక్యం చూపిస్తోంది. కాంగ్రెస్ కూడా పోటీ పడుతున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో గెలుపు ఎవరిది, ఎవరి పక్షాన నాగార్జునసాగర్ అసెంబ్లీ నిలవబోతుంది అనేది కూడా చూడాల్సిన పరిస్థితి కనపడుతోంది. టీఆర్ఎస్కు ఆధిక్యం కనపడుతుంది ప్రస్తుతం మనకి నాగార్జునసాగర్లో. మొదటి రౌండ్లో మనం చూసినట్లయితే 1475 ఓట్ల ఆధిక్యంలో టీఆర్ఎస్ అభ్యర్థి నోముల భగత్ ముందు వరుసలో ఉన్నారు. టీఆర్ఎస్కు 4228 ఓట్లు వస్తే కాంగ్రెస్కు 2000 పైచులకు ఓట్లు వచ్చినటువంటి పరిస్థితి కనపడుతుంది. మొత్తం 1475 ఓట్ల ఆధిక్యంలో టీఆర్ఎస్ అభ్యర్థి భగత్ ఉన్నారు.